ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఈ బైబిల్ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మికంగా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నారని తలుస్తున్నాం. గత పాఠాలలో మనము దేవుడు ఐగుప్తు మీదకు పంపిన 4 తెగుళ్లను గూర్చి గమనించాం. ఇక ఈనాటి పాఠంలో 5వ తెగులు, 6వ తెగులు మరియు 7వ తెగులును గూర్చి చర్చించబోతున్నాం. ఇక ఆ విషయాలను శ్రద్ధగా తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి మధురమైన నామంలో శుభములు తెలియజేస్తుంది. నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 9వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. గత 2 పాఠాల్లో మనము దేవుడు ఐగుప్తు దేశానికి వ్యతిరేకంగా పంపినటువంటి గొప్ప తెగుళ్లలో 4ని ధ్యానిస్తూ అందులోని కొన్ని విశేషమైన సత్యాలను నేర్చుకుంటూ వచ్చాం. ఇక ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము దేవుడు ఐగుప్తు మీదకు రప్పించిన 5వ తెగులు, 6వ తెగులు మరియు 7వ తెగులుకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటాం. దేవుడు ఫరో యొక్క మొండి హృదయంతోనూ అతని ప్రజలతోనూ వ్యవహరిస్తూనే ఉన్నాడు. ఫరో ప్రభు అయిన దేవుణ్ణి ఎదిరించినంత కాలము ఐగుప్తు దేశం మీద మరియు దాని నివాసుల మీద వేదన మరియు విపత్తు కుమ్మరించబడతాయి. ఈ అధ్యాయం వరకు ఫరో తన హృదయాన్ని తానే కఠినం చేసుకున్నాడని మనకు చెప్పబడింది. ఇప్పుడు దేవుడే ఫరో యొక్క హృదయాన్ని కఠినం చేశాడని చెప్పబడింది. ప్రభు అయిన దేవుని గుర్తించడానికి మరియు ఆయన కోరికలకు లోబడ్డానికి ఫరో నిరంతరము నిరాకరించడమే నాశనంలో దేవుని శక్తిని తీసుకొని వచ్చింది. దేవుడు మనపై ఆశీర్వాదాలు కురిపించాలని మరియు మనలను రక్షించాలని కోరుకుంటాడు. కానీ మన నిరాకరణ ఆశీర్వాదాన్ని శాపంగా మార్చగలదని మనం గుర్తించాలి. ఫరో విషయంలో ఇదే జరిగింది. ఇక 5వ తెగులు ఏమిటంటే పశువుల మీదికి వచ్చిన బాధాకరమైన తెగులు లేదా వ్యాధి. నిర్గమకాండము 9వ అధ్యాయము 1 నుండి 7 వచనాలను మనం గమనిద్దాం. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియూ చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. ప్రియులారా, ఈ సమయానికి ఫరో ప్రభావితుడై ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనిస్తాడని ఎవరైనా భావించవచ్చు. అయితే ఈ తెగులు వెనుక దేవుని హస్తము ఉందని, ఆయనే ఈ ఫరో రాజుతోనూ అతని ప్రజలతోనూ వ్యవహరిస్తున్నాడని చెప్పే వాస్తవము ఎంతో స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి కొంతమంది వ్యక్తులు ఒక పర్యాటక బృందంగా ఐగుప్తు దేశములోని పిరమిడ్లను సందర్శించడానికి వెళ్ళారు. వారు అక్కడి పిరమిడ్లను చూసి తిరిగి వారు ఉంటున్న హోటల్కు వచ్చినప్పుడు ఆ ప్రాంతం గురించి తెలిసిన ఒకతను ఆ బృందంతో, మీరు ఎద్దుల మమ్మీలను చూశారా అని అడిగాడు. అందుకు వారు లేదు అని చెప్పారు. అప్పుడు అతడు వారితో,
అయితే మీరు అత్యంత ముఖ్యమైన విషయాన్ని కోల్పోయారు అని అన్నాడు. దాంతో ఆ బృందంలోని చాలామంది వాటిని చూడ్డానికి మరియు వారి ఫొటోస్ తీయడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. ఎద్దుల మమ్మీలను చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ అక్షరాల వందల కొద్ది ఎద్దుల మమ్మీలను ఎంతో భక్తి శ్రద్ధలతో సమాధుల్లో భద్రపరచబడి ఉన్నట్లుగా చూశారు. పురావస్తు శాస్త్రవేత్తలు వాటిని త్రవ్వి తీయడం ఇప్పుడే ప్రారంభించారు. ఐగుప్తులో నల్ల ఎద్దు అయిన అపీస్ను పూజించేవారు. ఐగుప్తు నిర్మించిన రెండవ అతిపెద్ద దేవాలయం మెంఫిస్ అనే రాజధాని ప్రాంతంలో ఉండేది మరియు అది నల్ల ఎద్దు అపీస్ ఆరాధన కోసము నిర్మించబడింది. ఈ అపీస్ మెంఫిస్కు చెందిన పిట్టహ్ అనే దేవుని యొక్క అవతారంగా భావించబడింది. చంద్రకిరణం నుండి ఉద్భవించిందని భావించే అపీస్ అనేక లక్షణాల ద్వారా ప్రత్యేకతను సంతరించుకుంది. పాత అపీస్ అనగా నల్ల ఎద్దు మరణించినప్పుడు క్రొత్త అపీస్ జన్మిస్తుందని ఎప్పుడూ నమ్మేవారు. చనిపోయిన ఆ నల్ల ఎద్దుకు లేపనం పూసి మెంఫిస్లో ఖననం చేసేవారు. అప్పుడు దాని ఆత్మ ఒసిరిస్ అపీస్గా పరలోకానికి ప్రయాణించిందని వారు విశ్వసించేవారు. ప్రియులారా, వారు ఇక్కడ చేసింది రోగగ్రస్తమైన ఎద్దును పూజించడమని మీరు అనవచ్చు. దీనిని చూసి దేవుడు చిరునవ్వు నవ్వి ఉంటాడు. ఐగుప్తు ప్రజల మీదే కాకుండా ఇశ్రాయేలీయుల మీద అంతటి పట్టును కలిగి ఉన్న ఈ ఘోరమైన భయంకరమైన విగ్రహారాధన అనే వ్యవస్థపై దేవుడు తన తీర్పులను విధిస్తున్నాడు. ఇశ్రాయేలు కూడా విగ్రహారాధనలోకి వెళ్ళిందని మనం తర్వాత చూస్తాం. ఇక 6వ తెగులు ఏమిటంటే పొక్కు దద్దురులు. నిర్గమకాండము 9వ అధ్యాయము 8 నుండి 10 వచనాలను గమనిద్దాం. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశము వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దురులాయెను. ఇది కేవలము ఒక ఊహ మాత్రమే, కానీ ఈ మహమ్మారి లేదా తెగులు బహుశా ఫరో సమక్షంలోనే మొదలై ఉండవచ్చు. అంతేకాక పొక్కులు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే అయి ఉండవచ్చు. ఇక నిర్గమకాండము 9వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయేది. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. ఫరో తనతో ఎల్లప్పుడూ తనకు సలహా ఇచ్చే మాంత్రికులను లేదా జ్ఞానులను ఉంచుకునేవాడు. వారు మొదటి 3 తెగుళ్లను అద్భుతాలను పునఃసృష్టించగలిగారు. మిగిలిన వాటిని వారు పునఃసృష్టించలేకపోయారు. ఇప్పుడు ఈ తీర్పులో వారికి కూడా కురుపులు వచ్చాయి. నేను అనుకుంటాను వారు హడావుడిగా అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటారు. మొట్టమొదటిసారిగా దేవుడు మనుషులను అలాగే జంతువులను కూడా తీర్పుతో తాకుతున్నాడు. ఆయన మనుషుల భౌతిక దేహాన్ని బాధిస్తున్నాడు. ఐగుప్తు దేవాలయాల్లో సేవ చేసిన యాజకులు ఎలాంటి దద్దుర్లు కానీ అనారోగ్యం కానీ లేకుండా శుభ్రంగా ఉండవలసి ఉండేది. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ కురుపుల తెగులు వారిపైకి వచ్చింది మరియు వారు అపవిత్రులై దేవాలయాల్లో సేవ చేయడానికి అనర్హులయ్యారు. ఇది ఐగుప్తులోని అబద్ధ ఆరాధన అంతటినీ నిలిపివేసింది. నేడు మెంఫిస్ నగరంలోని ఆ శిథిలాలు ఇప్పుడు దాదాపుగా పూర్తిగా కనుమరుగయ్యాయి. కానీ ఆ గొప్ప నగరం యొక్క విస్తీర్ణం గురించి పురావస్తు శాస్త్రవేత్తలకు కొంత తెలుసు. ఒక ప్రధాన రహదారికి ఇరువైపులా వరుసగా దేవాలయాలు ఉన్నాయి. మెంఫిస్లో 1000కి పైగా దేవాలయాలు ఉండేవి మరియు వాటన్నిటిలోనూ పూజారులు సేవలు అందించేవారు. ఈ కురుపుల మహమ్మారి లేదా తెగులు ఆ దేవాలయాల్లోని సేవలను ఎంతగా దెబ్బతీసిందో మీరు ఊహించగలరు. ప్రతిదీ స్తంభించిపోయింది. ప్రకాశవంతమైన దీపాలన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి.
ఒకసారి లాస్ వేగస్ అనే నగరంలో జరిగిన ఒక సమ్మె గురించి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అక్కడ అనగా ఆ నగరంలో జూదాలతో, వినోదాలతో, కసినో సంస్కృతితో నిండిన గ్లిట్టర్ గల్చ్ అనే పిలువబడే ఒక వీధిలో బహుశా ప్రపంచంలో మరెక్కడా లేనంతగా నియాన్ దీపాలు ఉండేవి. రాత్రిపూట ఒకవేళ గనక ఈ లాస్ వేగస్ మీదుగా విమానంలో ప్రయాణిస్తే సూర్యోదయం అవుతుందన్నంత ప్రకాశవంతంగా ఉంటుందని చాలామంది అంటుంటారు. అయితే అక్కడ ఒకరోజు సమ్మె జరిగింది. ఉన్న పలంగా దీపాలన్నీ ఆరిపోయాయి. పెద్ద పెద్ద హోటల్స్ మరియు మోటెల్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. ప్రజలు ఎవ్వరు కూడా అక్కడ చీకటిలో ఉండలేకపోయారు. అది ఎంతటి దిగ్భ్రాంతికరమైన సంఘటన అంటే ఆ సమ్మెను వెంటనే పరిష్కరించారు. సమ్మె సమయంలో లాస్ వేగస్లో ఉన్న పరిస్థితుల మాదిరిగానే ఐగుప్తు దేశంలో కూడా ఆ రోజు పరిస్థితులు ఉండినాయి. ప్రియులారా, అబద్ధ మతాలు మూతబడ్డాయి. అందరికీ పొక్కులు, కురుపులు, దద్దుర్లు వచ్చాయి. యాజకులు దేవాలయాల్లో సేవ చేయలేకపోయారు. బహుశా దేవాలయాల మీద వ్యాధి కారణంగా మూసివేయబడింది అని వ్రాసి ఉన్న బోర్డులు ఉండి ఉంటాయి. ఇక నిర్గమకాండము 9వ అధ్యాయము 12, 13 వచనాలను గమనిద్దాం. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచి పోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. ఫరో స్వయంగా పొక్కులతో బాధపడుతున్నప్పటికీ దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా తన ప్రజల విడుదలను కోరుతూనే ఉన్నాడు. నా ప్రజలు నాకు సేవ చేసే నిమిత్తము వారిని వెళ్ళనివ్వు అని మనం ఎన్నిసార్లు చదివాము? నా ప్రజలను వెళ్ళనివ్వు అనే దేవుని విన్నపాన్ని మనం ఎన్నిసార్లు చదివాము? అయినప్పటికీ ఇశ్రాయేలీయులను ఆ దేశము విడిచి వెళ్ళనివ్వడానికి ఫరో నిరాకరిస్తూనే ఉన్నాడు. అతని హృదయము కఠినమైపోయింది. ఇక నిర్గమకాండము 9వ అధ్యాయము 14 నుండి 17 వచనాలను గమనిద్దాం. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ప్రియులారా, భూలోకమంతటా తన శక్తిని ప్రదర్శించడానికి దేవుడు ఫరోను ఉపయోగించుకోబోతున్నాడు. ఇక్కడ దేవుడు తనను స్తుతించడానికి మనిషి యొక్క కోపాన్ని ఉపయోగించుకుంటున్నాడు. కీర్తనల గ్రంథము 76వ కీర్తన 10వ వచనం ఇలా చెబుతుంది, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఇక 7వ తెగులు ఏమిటంటే వడగళ్ళు. నిర్గమకాండము 9వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. ప్రియులారా, ఐగుప్తు దేశము సాధారణంగా తక్కువ వర్షపాతం గల దేశం. సంవత్సరానికి సగటున 1 అంగుళం కన్నా తక్కువ వర్షం కురుస్తుంది. వారికి వర్షం కురవబోతుందని, అది వడగండ్లతో ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఇక నిర్గమకాండము 9వ అధ్యాయము 19, 20 వచనాలను గమనిద్దాం. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. ఇది వారు దేవుణ్ణి నమ్మారా లేదా అనే ప్రశ్నకు సంబంధించిన విషయం. దేవుడు మీరు మీ పశువులు లోపలికి వెళ్ళండి అని పలికాడు. చాలామంది
దేవుని మాటలను విశ్వసించలేదు. తత్ఫలితంగా వారు ఆ తీర్పుకు గురై బాధపడ్డారు. దేవుడు వారికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆయన చెప్పిన మాటలను నమ్మాలా వద్దా అనేది మాత్రము వారి ఎంపిక మీదే ఆధారపడి ఉన్నది. నేటికి ఇదే విషయము అందరికీ ఇక నిర్గమకాండము 9వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. ఈ తెగులు సంతాన దేవత మరియు వాయు దేవతగా పరిగణించబడే ఐసిస్కి వ్యతిరేకంగా వచ్చింది. కొన్నిసార్లు ఈ ఐసిస్ అనే ఈ ఐగుప్తు దేవత ఆవు తలతో చిత్రీకరించబడింది. ఆమె ఐగుప్తు దైవములైన సెట్ మరియు నట్ యొక్క పౌరాణిక కుమార్తె. ఒసిరిస్ అనబడే ఐగుప్తు దేవుని యొక్క సోదరి మరియు భార్య, మరియు హోరస్ యొక్క తల్లి. ఐసిస్ కన్నీళ్ళు నైలు నదిలో పడడం వల్ల అది పొంగి పొర్లి భూమికి పోషణగా అందించాయి అని చెబుతారు. ఐసిస్ ఐగుప్తులో ఒక ప్రముఖ దేవత. మరియు వడగళ్ళ తెగులు ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది. ఈ తెగులు జంతువులతో పాటు మానవాళిని కూడా ప్రభావితం చేస్తుందని గమనించడం ఇక్కడ ఎంతో ముఖ్యమైన విషయం. ఇక నిర్గమకాండము 9వ అధ్యాయము 22 నుండి 25 వచనం వరకు గమనిద్దాం. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయెను. ఐగుప్తు దేశం అందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అట్టివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగగొట్టెను. దేవుణ్ణి విశ్వసించని వారు తమ రక్షణ కోసము ఎటువంటి ఏర్పాట్లు చేసుకోలేదు. ఐగుప్తీయులకు దేవుడిచ్చిన సందేశమే నేడి లోకానికి కూడా ఇస్తున్నాడు. తీర్పు రాబోతుంది. ఏమి జరగనట్లే మనిషి తన జీవితాన్ని కొనసాగించడము విఘ్నత అనిపించుకోదు. నోవహు దినాల్లో పరిస్థితి అలాగే ఉంది. తీర్పు తీర్చడానికి క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. ప్రియులారా, ఐగుప్తులోని చాలామంది దేవుని విశ్వసించలేదు. తమ అవిశ్వాసానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. దేవుడు మీ నుండి కోరుతున్నదల్లా ఒక్కటే, మీరు ఆయనను విశ్వసించడమే. ఇక నిర్గమకాండము 9వ అధ్యాయము 26, 27 వచనాలను గమనిద్దాం. అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. చూసారా, ఇక్కడ ఫరో తన పాపాన్ని ఒప్పుకోవడం ఇదే మొదటిసారి అని మనం గమనించాలి. ఇక నిర్గమకాండము 9వ అధ్యాయము 31వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను, యవల చేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవల చేలును చెడగొట్టబడెను గాని గోధుమలు మిరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు అని 32వ వచనం మనకు తెలియజేస్తుంది. మిగతాదంతా నేలమట్టమైపోయింది. అనగా జనుప యవల చేలును చెడగొట్టబడ్డాయి. ఇది ఐగుప్తీయుల ఆహారము మరియు వస్త్రాలపై వచ్చిన ఒక తీర్పు. ఇక నిర్గమకాండము 9వ అధ్యాయము 35వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయకపోయెను. ఐగుప్తీయులను మేల్కొల్పి వారి తప్పుడు ఆరాధన నుండి వారిని కదిలించి బయటకు తీసుకురావడానికి దేవుడు వారిని బాధిస్తున్నాడు. ప్రజల నాయకుడైన ఫరో మాత్రము తన హృదయాన్ని కఠినం చేసుకుంటూనే ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఫరో జీవితము అనేక సార్లు మన జీవితాలకు కూడా సరిగ్గా సరిపోతుంది అన్నట్లుగా ఉంటుంది.
సృష్టికర్త మరియు ఈ సర్వ విశ్వానికి ప్రభు అయిన దేవుని గుర్తించడానికి మరియు ఆయన చిత్తానికి లోబడ్డానికి ఫరో నిరంతరము నిరాకరిస్తూనే వచ్చాడు. అయితే తెగుళ్ళ ద్వారా వచ్చిన నాశనంలో దేవుని శక్తిని తీసుకొని వచ్చినట్లుగా మనం చూసాం. ఎన్నోసార్లు దేవుడు మనపై అనేక ఆశీర్వాదాలు కురిపించాలని మరియు మనలను రక్షించాలని కోరుకుంటాడు. కానీ మన నిరాకరణ, ఆయనకు లోబడే విషయంలో మనలోని తిరస్కారము ఆ ఆశీర్వాదాన్ని శాపంగా మార్చగలదని మనం గుర్తించాలి. సరిగ్గా ఫరో విషయంలో కూడా అదే జరిగింది. ఈ సందేశంలో మనం గమనించాము అదేంటంటే, మొట్టమొదటిసారిగా దేవుడు మనుషులను అలాగే జంతువులను కూడా తీర్పుతో తాకుతూ వచ్చాడు. ఆయన మనుషుల భౌతిక దేహాన్ని బాధించాడు. ముఖ్యంగా ఫరో సముఖంలో ఉన్నటువంటి వారి మీద మరియు ఐగుప్తు దేవాలయాల్లో సేవ చేసిన యాజకుల పైన అకస్మాత్తుగా ఈ దద్దుర్లు, కురుపుల తెగులు వారిపైకి వచ్చింది. వారు అపవిత్రులై దేవాలయాల్లో సేవ చేయడానికి అనర్హులయ్యారు. ఇది ఐగుప్తులోని అబద్ధపు ఆరాధన అంతటిని నిలిపివేసింది. అన్నీ మూతపడ్డాయి. యాజకులు దేవాలయాల్లో సేవ చేయలేకపోయారు. ఈ కురుపుల మహమ్మారి లేదా తెగులు ఆ దేవాలయాల్లోని సేవలను ఎంతగా దెబ్బతీసిందో మీరు ఊహించగలరు. ప్రతిదీ స్తంభించిపోయింది. ప్రకాశవంతమైన దీపాలన్నీ ఆరిపోయాయి. ఈ విధంగా దేవుని యొక్క తీర్పు ఐగుప్తుపై దాడి చేసింది. ప్రియులారా, ఈ సందేశంలో మరొకసారి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, ఇందులో ఇప్పటికే నా ప్రజలను వెళ్ళనివ్వు అనే దేవుని విన్నపాన్ని మనం ఎన్నోసార్లు చదివాం. అయినప్పటికీ ఇశ్రాయేలీయులను ఆ దేశము విడిచి వెళ్ళనివ్వడానికి ఫరో నిరాకరిస్తూనే ఉన్నాడు. అతని హృదయము కఠినమైపోయింది. దేవుని విషయంలో మనము చూపించే కఠిన హృదయముతో కూడిన స్పందన ఎల్లప్పుడూ నష్టాన్ని కలిగిస్తుంది. భూలోకమంతటా తన శక్తిని ప్రదర్శించడానికి దేవుడు ఫరోను ఉపయోగించుకుంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ దేవుడు తనను స్తుతించడానికి మనిషి యొక్క కోపాన్ని కూడా ఉపయోగించుకున్నట్లుగా మనం గమనించాం. ప్రతి తెగులు విషయంలో దేవుడు ఫరోను, అతని ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయితే వారు దేవుని యొక్క మాటలను నమ్మారా లేదా అనే ప్రశ్నకు సంబంధించిన విషయము ఎంతో ముఖ్యమైనది. ఉదాహరణకు, దేవుడు మీరు మీ పశువులు లోపలికి వెళ్ళండి అని పలికాడు. చాలామంది దేవుని మాటలను విశ్వసించలేదు. ఫలితంగా వారు ఆ తెగులుతో కూడిన తీర్పుకు గురైపోయారు, బాధపడ్డారు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పాలని అనుకుంటున్నాను. అదేమిటంటే, దేవుడు వారికి ఒక అవకాశం ఇచ్చాడు. అయితే ఆయన చెప్పిన మాటలను నమ్మాలా వద్దా అనేది మాత్రము వారి ఎంపిక మీదనే ఆధారపడి ఉన్నది. ఈ సత్యము నేటికి ఇప్పటికీ అందరికీ వర్తిస్తుంది. దేవుడిచ్చిన హెచ్చరికను పెడచెవిన పెట్టి దేవుణ్ణి విశ్వసించని వారు తమ రక్షణ కోసము ఎటువంటి ఏర్పాట్లు చేసుకోలేదు. ఐగుప్తీయులకు దేవుడిచ్చిన సందేశమే నేడు ఈ లోకానికి కూడా ఇస్తున్నాడు. తీర్పు రాబోతుంది. ఏమి జరగనట్లే మనిషి తన జీవితాన్ని కొనసాగించడం నిజంగా ఎంతో బాధతో కూడిన విషయం. అది విఘ్నత అనిపించుకోదు. నోవహు దినాల్లో పరిస్థితి అలాగే ఉండింది. తీర్పు తీర్చడానికి క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. ఐగుప్తులోని చాలామంది దేవుని విశ్వసించలేదు. తమ అవిశ్వాసానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. దేవుడు నీ నుండి నా నుండి కోరుతున్నదల్లా ఒక్కటే, ఆయనను మనం విశ్వసించాలి. అయితే ఫరో లాంటి వ్యక్తులు మాత్రము తమ హృదయాన్ని కఠినం చేసుకుంటూనే ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, బహుశా ఈ సందేశం ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడి ఉన్నాడని నేను తలస్తున్నాను. దేవుని విషయంలో నీ హృదయాన్ని నీవు కఠినం చేసుకుంటూనే ఉన్నావా? ఆయన తీర్పుకు గురి కాకుండా ఇప్పుడే ఆయన యొద్దకు వచ్చి ఆయన చిత్తానికి లోబడ్డానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, గత కొన్ని రోజులుగా మీరు మాతో క్రమంగా నిర్గమకాండములో నుండి అనేక సత్యాలను నేర్పిస్తుంటున్నారు. ఫరో జీవితంలో నుండి, అతని కఠిన హృదయం నుండి ఎన్నో సత్యాలను బోధిస్తుంటున్నారు. ప్రభువా, నిన్ను అంగీకరించే విషయంలో,
నీ మాటకు లోబడే విషయంలో, నీకు స్పందించే విషయంలో ప్రభువా, మేము మా హృదయాలను కఠినం చేసుకోకుండా నీ సహాయంని మేము కోరుతుంటున్నాం. ప్రభువా, ఎన్నోసార్లు నీ రక్షణ సువార్తను విని లోబడకుండా మా హృదయాలను కఠినం చేసుకుంటూ నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా ఇంకను తమ హృదయాలను కఠినం చేసుకుంటూ నీకు లోబడకపోతే ప్రభువా, నీవు వారితో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ దగ్గరికి వచ్చి నిన్ను అంగీకరించి నీతో సహవాసం కలిగి ఉండుటకు నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని మాటను నిరాకరిస్తే ఏమి జరుగుతుంది? దేవుని మాటను నిరాకరిస్తే ఏమి జరుగుతుంది? 1. ఆశీర్వాదం శాపంగా మారుతుంది. 2. శత్రువులు పెరుగుతారు. 3. శారీరక బలం క్షీణిస్తుంది. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన, విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుడు మీకు తోడై ఉండునుగాక. నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నా నావా, ప్రభు మార్గము విడిచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరిచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.